ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు కమిషనర్గా ఉన్నారో కీర్తి గారు, ఈ కీర్తి గారు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా బిల్డర్స్ అసోసియేషన్లోని మెంబర్లందరూ కూడా ఓసీ ద్వారా కానీ, ఓసీ వచ్చే విషయంలో కానీ, పర్మిషన్స్ విషయంలో కానీ చాలా జాప్యం చేస్తున్నారు. ఆమెని ఆసరాగా తీసుకొని కింద ఉన్న సిపి గారు కానీ, ఏసీపీ గారు కానీ, డీసీపీ గారు కానీ అధికంగా లంచాలు ఆర్జిస్తూ అయినా కానీ పనులు కాకుండా, వీళ్ళు చేసిన పనులు కీర్తి గారి లాగిన్లోకి పోకుండా అడ్డుపడుతూ చాలా నష్టాలకు గురవుతున్నాం. ఇదంతా కూడా ఈ కీర్తి గారు వచ్చిన తర్వాతే ఇట్లా జరుగుతుంది. సిపి ప్రదీప్ గారు అయితే ఈయన వచ్చిన తర్వాత మరీ దారుణంగా తయారైంది. ఈయన నోరు పట్టకుండా అమౌంట్ డిమాండ్ చేయడమే కాకుండా ఎక్కడా కూడా పనిచేసిన దాఖలా లేదు. అదేమంటే జీవోలో లేని విషయాలు కొన్ని షార్ట్ ఫాల్స్గా రాసి సర్వేర్ అంటాం, నాలా అంటాం, అనేక విషయాల్లో ఇబ్బందులు జీవోలో లేని విషయాలు కూడా ప్రస్తావిస్తూ వాటిని అడ్డంగా పెట్టి 15 రోజుల్లో ఏదైతే చేయాల్సింది ఉందో మన పర్మిషన్స్ కానీ, ఓసీ కానీ ఏదైనా సరే ఆన్లైన్లో 15 రోజులు మనకు గడువు ఉంది. ఆ 15 రోజుల గడువులో పూర్తి చేయకపోయింది కాక సంవత్సరాల తరబడి 8 నెలలు 10 నెలలు కూడా వాళ్ళ దగ్గర ఫైల్ సెట్ పెట్టుకుంటున్నారు. దీనివల్ల గవర్నమెంట్ కట్టగలిగే ట్యాక్స్లు మేము కట్టలేకపోతున్నాము. మేము ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు అమ్మకాలలో 40% మేము ట్యాక్స్ కడతాం ప్రభుత్వానికి కానీ, లోకల్ బాడీస్కి కానీ. అటువంటి ట్యాక్స్లన్నీ కూడా కుంటుపడుతున్నాయి. 170 మంది బిల్డర్స్ ఇంతకుముందు గుంటూరు పట్టణంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న టైంలో వీళ్ళ బాధలు తట్టుకోలేక ఈరోజు 30-40 మంది కూడా కన్స్ట్రక్షన్ చేయలేకపోతున్నారు. ఆ 30-40 మంది కూడా చాలా నష్టాలకి గురయ్యారనమాట. ఈ పట్టణ కమిషనర్ వల్ల కానీ, ఈ అధికారుల వల్ల కానీ. ఈ విషయం మీద దానికి అట్లానే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి, అట్లానే విజిలెన్స్ వాళ్ళకి దీని మీద విచారించమని మేము కోరుతూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.